శ్రీమద్ రామాయణము బాలకాండ 15వ సర్గ. ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. మహారాజా, తమకు పుత్ర సంతానము కలగడం కోసరం ఒక ఇష్టిని మీ చేత చేయిస్తాను. వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభమయ్యింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు. ఓ బ్రహ్మదేవా, భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలిచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు నేయు అకృత్యములను చూచి చూడకుండా పోతున్నాము. ఓ బ్రహ్మదేవా, తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునిని కూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూలోకవాసుల కష్టములకు అంతులేదు. మునులను, బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఇంక సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు మెల్లగా వీస్తాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేడు. అందుకని అతనిని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆలోచించాడు. దేవతలారా, వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేనిచ్చిన వరప్రభావంతో వాడు నరుల చేతిలో తప్ప ఇంక ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరమిచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. దేవతలందరూ విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు. ఓ దేవదేవా, ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ని ఒక పని చెయ్యమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయయుంచి మీరు నలుగురుగా విడిపోయి ఆయన 3 భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడుతున్నాడు. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి, లోకాలను కాపాడండి. విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సొంతంగా విన్నాడు. ఓ దేవతలారా, మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది.
మీరు కోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. 11,000 సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మ సంరక్షణ చేస్తాను. భూలోకంలో తన జన్మస్థానము ఎక్కడా అని ఆలోచించాడు. 4 అంశలుగా విడిపోయి దశరథ మహారాజుకు 4 కుమారులుగా జన్మించాలి అని సంకల్పించాడు. దేవతలు, అప్సరసలు, మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు. ఓ విష్ణుదేవా, నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము. శ్రీమద్ రామాయణము బాలకాండ 16వ సర్గ. విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వానివలే వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి? దానికి ఉపాయము ఏమి? దానికి దేవతలు ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయమేమిటంటే, రావణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవునిని గూర్చి తపస్సు చేశాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. మనుషులతో తప్ప అతనికి వేరే వారి చేత మరణ భయము లేకుండుగాక అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకమును బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి. దశరథునికి కుమారుడులుగా పుట్టడానికి నిశ్చయించుకొని విష్ణుమూర్తి అంతర్ధానము అయ్యాడు. అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగము చేస్తున్నాడు. ఆ హోమగుండము నుండి తేజోవంతుడైన మహావీరుడు ఆవిర్భవించాడు. నల్లని ఎర్రని వస్త్రములు ధరించినవాడు, రక్తవర్ణము కల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించినవాడు, పర్వత శిఖరము మాదిరి దృఢమైనవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, చేతిలో బంగారు కలశముతో, వెండి మూతతో, పాయసముతో నిండిన పాత్రను ధరించి ఆ భూతమును చూచి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ఓ మహానుభావా, తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవ చేయగలను? ఆ భూతము దశరథుని చూచి ఇలా పలికింది. ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతల చేత తయారు చేయబడిన పాయసము. సంతానమును, ఆయుష్యును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. ఈ పాయస పాత్రను నీ భార్యలకిమ్ము, నీకు పుత్ర సంతానము కలుగుతుంది. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. ఆ భూతము అంతర్ధానము అయ్యింది. దశరథుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకొని అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగభాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం అనగా 4వ భాగము సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగము కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం ఏం చెయ్యాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకిచ్చాడు. దశరథుని భార్యలు
హెచ్చుతగ్గులు వచ్చినందుకు చింతింపక పుత్ర సంతానమే మహాభాగ్యమని సంతోషించారు. కాలక్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరథుడు పరమానందభరితుడయ్యాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 16వ సర్గ సంపూర్ణము.